ప్రతిపాదిత బొగ్గు గనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకటించాలని ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయాలు తగవని, ప్రజా సంపదను రిలయన్స్ కంపెనీకి ఏ విధంగా కట్టబెడతారని, బొగ్గు ఆధారిత గ్యాస్ ఉత్పత్తిపై వాస్తవ విషయాలు ప్రజలకు రైతులకు తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం చింతలపూడి మండలం రేచర్లలోని గ్రీన్ఫీల్డ్ హైవే ఎగ్జిట్ పాయింట్ సమీపంలో ప్రతిపాదిత బొగ్గుగని ప్రాంత రైతులు ప్రజల సమావేశం నిర్వహించారు. రైతులు ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశానికి కె శరత్ కుమార్ అధ్యక్షత వహించారు. సమావేశం అనంతరం బొగ్గుగని పరిశోధన కోసం గత 40 సంవత్సరాల క్రితం వేసిన బోర్ను రైతు సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు పరిశీలించారు. గతంలో జరిగిన భూసేకరణలో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని, గ్రీన్ఫీల్డ్ హైవే చింతలపూడి ఎత్తిపోతల పథక భూసేకరణలో రైతులు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. అధికారులు, ప్రభుత్వాలు రైతులకు మాయమాటలు చెప్పి బలవంతంగా భూములు లాక్కుంటున్నాయని విమర్శించారు. ప్రతిపాదిత బొగ్గు గనికి సంబంధించిన వాస్తవ విషయాలను రైతులకు, ప్రజలకు తెలియజేయకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రిలయన్స్ కంపెనీకి తమ భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. తమ జీవనాన్ని, తమ గ్రామాల అభివృద్ధిని నాశనం చేస్తే ఒప్పుకునేది లేదన్నారు. తమకు వాస్తవ విషయాలు ప్రభుత్వాలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ వైఖరిని ప్రకటించాలని కోరారు. ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేస్తే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజా సంపద రిలయన్స్ కు, బొగ్గుగా సంబంధించిన వాస్తవ విషయాలు ప్రజలకు డిపిఆర్ వెంటనే ప్రాజెక్టు సంబంధించిన డిపిఆర్ ఇంతవరకు ప్రకటించలేదు. వాస్తవ విషయాలు ప్రజలకు చెప్పలేదు. గ్రామ సభలు నిర్వహించలేదు. మరి అట్లాంటి ఏకపక్షం మీరు ఎట్లాంటి నిర్ణయాలు చేస్తారు? ఇక్కడ అభివృద్ధి అంటే ఇక్కడ పంటలు ఉన్నాయి. ఆయిల్ ఫామ్ కానీ, కోకో, కొబ్బరి, అట్లాగే ఇతర అనేక పంటలు ఆధారంగా ఇప్పుడే రైతులు కాస్త మెరుగైన ఆదాయాలు పొందుతున్న పరిస్థితి ఉన్నది. మరి ఈ ప్రాంతం నుంచి గ్రీన్ఫీల్డ్ హైవే వెళ్ళింది. ఇక్కడే గార్డేజ్ ఆయిల్ ఫామ్ కంపెనీ ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పంటలు ఏం కావాలి, రైతులు ఏం కావాలి, ప్రజలు ఏం కావాలి, మరి వాతావరణం పరిస్థితి ఏంటి, భూమి పరిస్థితి ఏమిటి, ఇట్లాంటి విషయాలు ఏమీ కూడా ప్రజలకు చెప్పకుండా, వాస్తవాలు తెలియజేయకుండా ఏకపక్షంగా ఇట్లాంటి నిర్ణయాలు చేయడం తగదని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన సదస్సులో ఒక తీర్మానాన్ని కూడా చేశాం. మీరు ఏదైతే బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే రైతులు ఎవరు కూడా తమ భూములు ఇవ్వలేము అని చెప్పేసి స్పష్టంగా ప్రకటించడం జరిగింది. రిలయన్స్ కంపెనీకి మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి వాళ్ళ రైతులు ముక్త కంఠంతో తీర్మానం చేసుకున్నారు. దీంతో పాటు ఇప్పుడు వెంటనే డిపిఆర్ ప్రకటించాలని, వాస్తవ విషయాలు ప్రజలకు తెలియజేయాలని, గ్రామ సభలు పెట్టాలని, ప్రజాభిప్రాయ సేకరణ ప్రభుత్వం చేయాలి అని చెప్పేసి కూడా ఈ తీర్మానంలో ముఖ్యమైన విషయాలుగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం స్పందన బట్టి మా కార్యాచరణ ఉంటుంది. ఇక్కడ ప్రజల అభివృద్ధి, ప్రజలకు ఉపయోగం అయితే మా కార్యాచరణ ఒక రకంగా, ప్రజలకు వ్యతిరేకంగా విధ్వంసాన్ని సృష్టించేలా ఉంటే కనుక ఒక బలమైన ప్రజా ఉద్యమాన్ని చేస్తామని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. భూగర్భంలో బొగ్గు ద్వారా వాయువు తీసే ఒక ప్రాజెక్టును ప్రతిపాదిస్తూ ఉంది. అయితే ఈ ప్రాజెక్టు ద్వారా జరిగే లాభం ఏమిటి, రైతాంగానికి, ప్రాంత ప్రజలకు జరిగే నష్టం ఏమిటి, ఇలాంటి విషయాలు ఏవి తెలియజేయకుండా, ప్రజలకు చెప్పకుండా, డిపిఆర్ ప్రకటించకుండా, గ్రామ సభలు జరపకుండా ఏకపక్షంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైతు సంఘాలుగా మేము కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, ముందు డిపిఆర్ ప్రకటించండి, గ్రామాల్లో సభలు జరపండి, రైతులకు, ప్రజలకు వాస్తవాలు వెల్లడించండి. ఈ ప్రాజెక్టు ద్వారా కలిగే లాభం ఏంటి, ఈ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా వ్యవసాయానికి, పర్యావరణానికి, త్రాగునీళ్లకు దీనికి కలిగే నష్టం ఏమిటి, ఇది చెప్పకుండా ఏకపక్షం వివరించడం ఏమాత్రం సరైనది కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం. రైతులతో సభలు జరపండి, గ్రామ సభలు జరపండి, మొత్తం అన్ని విషయాలు కూలంకషంగా వాస్తవాలు వెల్లడించండి. అప్పుడు ప్రజలు తెలియజేస్తారు. ప్రజలు ఆహ్వానిస్తే మంచిది. కానీ ఇవేవి చెప్పకుండా, ప్రజలను చీకట్లో ఉంచి, ప్రజలకేం చెప్పకుండా ఏకపక్షం వివరించడం ఏమాత్రం సరైనది కాదు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతాంగం ఉద్యమం చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం.